జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్లని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించడానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈ రోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నాం. ఇది ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసినా, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసినా, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క వాడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతా. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. యా ఎనీమో. పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే. వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచింది నగరి. లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేం సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని
నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడికొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ ఎనిమో ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. ఆమెన 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు. అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం? నాకు సంబంధమా? మేమన్నా లిక్కర్ మేము సంపాదించావా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఏంటి ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా. ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్ ఎనిమో ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. ఆమెన 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు. అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం? నాకు సంబంధమా? మేమన్నా లిక్కర్ మేము సంపాదించావా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఏంటి ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా. ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్కి 11 కోట్లు